ఎందుకంటే అదే ఇలా ఎందుకంటే ఇక్కడ చూడరా ఓకే కంప్లైంట్ ఇవ్వండి మున్సిపల్ వాళ్ళే వచ్చి చూసుకుంటారు. చాలా బస్సు ఉన్నది అంటే మరి ఇవాళ ఇట్లయితే గేట్స్ కన్నా మీదకి అయిపోతే పాసిబుల్ కాదు. పోతే జోనల్ ఆఫీస్ పోండి అదొకటి కంప్లైంట్ పెట్టి సిట్టింగ్ పోయి మాట్లాడు కూడా రిటైర్మెంట్ సుజయ్ వాటర్ లొకేషన్ పెడతా ఫోన్ నెంబర్ ఇస్తా కొంచెం వచ్చా అది గవర్నమెంట్ జాగానే ఈ న్యూ బంజారా ఎన్క్లేవ్లో మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్లు ప్రాబ్లం ఉన్నది. సో మేము మా కాలనీ వాసులు అందరూ కలిసేసి సార్కి కార్పొరేటర్ సార్ దగ్గరికి వెళ్ళేసి మేమందరం మా ప్రాబ్లమ్స్ అన్ని విన్నపించుకున్నాం. ఎట్ లాస్ట్ మా అందరి కొరకు ఈ రోడ్డు శాంక్షన్ చేయించేసారు. సో మాకు పిల్లలు కానీ లేకపోతే లేడీస్ కానీ ఏ టైంలో కానీ ఇంకా ప్రశాంతంగా వెళ్ళడానికి ఉన్నది. సో మేము సార్కి థ్యాంక్ యూ సో మచ్ అని కృతజ్ఞతలు చెప్పుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ అవర్ కాలనీ. తర్వాత ఇక్కడ ఇంకో నార్మల్ ఇంకో బంజారా కాలనీ ఉంది. 3 బంజారా ఈ విలేజ్ 3 కలిసి ఒక కాలనీ అయినా ఏర్పాటు అయినప్పుడు అక్కడ విజయ్ విహార్లో ఆల్మోస్ట్ అన్ని రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ న్యూ బంజారా కాలనీలో 2 కాంప్లెక్స్లు వచ్చినాయి. లాస్ట్ ఒక 6 months బ్యాక్ మనం డ్రైనేజ్ చూసాం. ట్రైన్ కోసము ఇన్ని రోజులు ఈ రోడ్ ఆగిండే, ఇవి 2 కూడా కంప్లీట్ అయిపోయినాయి. మరి ఇవాళ అక్కడ జిఎస్ఆర్ కాలనీ తర్వాత ఇక్కడ న్యూ బంజారా కాలనీ 2 కాలనీస్తో కలిపి 31 lakhs తోటి ఇవాళ ఈ 2 CC రోడ్లు వేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వీళ్ళకి ఇంకా కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కూడా తొందరలో సార్ట్ అవుట్ చేస్తాం.